దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటి అనగా పాపము, చీకటి అనగా అజ్ఞానము, చీకటి అనగా అమాయకత్వము. అటువంటి చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగును చూస్తున్నారని యెషయా భక్తుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించడానికి అనగా మత్తయి సువార్త రాయడానికి, అలాగే మరి ఈ యొక్క మలాకి గ్రంథానికి మధ్యన ఇంచుమించుగా చీకటి కాలంగా పరిగణించబడింది. ఎందుచేతనంటే దేవుడు ఆ కాలంలో వారితో మాట్లాడలేదు. కాబట్టి దేవుడు మాట్లాడకపోయినట్లయితే మరి మనమందరం కూడా చీకటిలో ఉన్నటువంటి వారముగా, దిక్కు తోచనటువంటి పరిస్థితిలాగా, ఎటు వెళ్ళలేనటువంటి స్థితిలో మనం ఉంటాము. కాబట్టి అటువంటి దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో, చీకటి కాలంలో, చీకటి యుగంలో, దేవుని మాటలు లేనటువంటి పరిస్థితుల్లో, దేవుని మాటలు కొరవైనటువంటి స్థితిలో జనులందరూ కూడా మరి చీకటిలో దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి వెలుగు ఉదయిస్తుంది అని ఇక్కడ యెషయా భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆ వెలుగు ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చీకటిలో నుంచి వెలుగులోనికి మనల్ని నడిపించడానికి, పాపంలో నుంచి నీతిలోనికి, మరణంలో నుంచి జీవంలోనికి దాటించడానికి ఆయన ఈ భూలోకానికి సశరీరుడిగా ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఆయనే వెలుగని, ఆయనే జీవమని మరి ఆయా భక్తులు తెలియచేసినటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు, మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 4వ వచనంలో, ఆయనలో జీవముండును, ఆ జీవము మనుష్యులకు వెలుగైండును, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయన వెలుగై ఉన్నాడు. వచనంలో చూసినట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలుగుంచుచున్నది. అంత మాత్రమే కాదు కానీ యేసు తాను చెప్పెను, తానే నిజమైనటువంటి వెలుగని, లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి మనలను వెలిగించడానికి వచ్చిన్నాడు. ఆయన పాపంలోని, అజ్ఞానంలోని మగ్గిపోతున్నటువంటి ప్రజలను జీవము వైపు నడిపించడానికి ఆయన భూలోకానికి నరావతారిగా వచ్చాడు. అయితే ఈనాడు అనేక మంది ఆ యొక్క వెలుగును గ్రహించలేకుండా ఉన్నారు. ఆయన 2024 సంవత్సరాల క్రితం భూలోకానికి మానవ అవతారిగా, నరావతారిగా వచ్చాడు. అయితే ఈనాటికి అనేక మంది ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించలేకపోతున్నారు. ఆయన వేరే మతస్థుడని, దాన్ని ప్రకటించడానికి వచ్చాడని ఆయనను నిందిస్తున్నారు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మరణంలో నుంచి మనల్ని జీవంలోనికి దాటించడానికి వచ్చాడు. పాపులమైన మన మధ్య ఆయన పాపరహితుడిగా ఆయన భూలోకానికి వచ్చాడు, నరావతారిగా ఏతించాడు. అటువంటి దేవదేవుడు నీ కోసం, నా కోసం ఈ యొక్క భూలోకంలో ఉదయించడం అనేటటువంటిది మనకు వెలుగుగా ఉంది. ఆ వెలుగును ఇంతవరకు నువ్వు గ్రహించకపోయినట్లయితే, ఆ వెలుగును నువ్వు తెలుసుకోనకపోయినట్లయితే, నీ జీవితంలో నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావు, ఇంకా పాపంలోనే ఉన్నావు, ఇంకా మరణ ఛాయలు గల ప్రదేశంలోనే నువ్వు ఉన్నావు. అయితే ఇదిగో ఇదే ఈ శుభవర్తమానము. అదేంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసము, నా కోసం, మన పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము మనము చచ్చిన వారమై ఉండగా మనల్ని లేపడానికి, మనల్ని సజీవులుగా చేయడానికి, ఆయనతో పాటు మనల్ని వారసులుగా చేయడానికి ఆయన ఈ భూలోకానికి ఏతించాడు, నరావతారిగా ఏచించాడు. ఆయన వెలుగుగా ఉన్నాడు. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. కానీ ఆ చీకటి ఆ వెలుగును ఎంత మాత్రం కూడా గ్రహించుకున్నది. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పటికీ కూడా అనేకులు ఆయనను గురించి తెలిసినప్పటికీ కూడా ఏదో మిగతా దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడు అనేటటువంటి దృక్పథంలో ఉన్నారు. కానీ ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే సజీవుడైనటువంటి దేవుడు, ఆయనే మృతులలో నుంచి మనల్ని లేపగలిగినటువంటి వాడు, సజీవుడు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసినందున వారు ఆయనను గ్రహించలేకపోతున్నారు. ఆయన సజీవుడని, జీవము కలిగినటువంటి దేవుడని వారు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి నీ జీవితంలో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావా? ఆయన నిన్ను చీకటిలో నుంచి, మరణంలో నుంచి జీవంలోనికి దాటించగలిగిన వాడని నువ్వు గుర్తెరిగావా? నీవు ఈ యొక్క వెలుగును ఇతరులకు ప్రకాశింపచేస్తున్నావా? వెలుగు ఎప్పుడు కూడా తాను ఉన్నటువంటి ప్రదేశంలో ఉండిపోదు. ఈ వెలుగు చీకటిని చీల్చుకొని బయటకు ప్రకాశిస్తుంది. అదేవిధంగా మనము కూడా క్రైస్తవులముగా ఈ లోకంలో అనేకులకు ఒక మాదిరికరమైనటువంటి విధంగా, ఇతరులకు వెలుగును ప్రకాశింపచేసే విధంగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు
అనేటటువంటిది మనం ఇతరులకు తెలియచేసి ఆయన గురించినటువంటి వార్తను అనేకులకు మనం తెలియచేయాలి. అటువంటి ధన్యతను కృపను దేవుడు మనకు దయచేసి మన అనుదిన జీవితంలో ఈ దినమంతా కూడా కాచి కాపాడును గాక. ఆమేన్.